నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం డిమాండ్. పోలవరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు కేటాయించాలి, స్టాండింగ్ కమిటీకి ఆదివాసీ మహాసభ వినతి పత్రం. తిరుపతి ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే, ధ్వజమెత్తిన మాజీ ఎంపీ హర్షకుమార్. చంద్రబాబు మాటలన్నీ అబద్ధాల పుట్ట, తీవ్రంగా ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షుడు టీకే. రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలు కోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మండలం విద్యేశ్వరంలో 1.85 లక్షలతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు పూజలు నిర్వహించి పొలంలో వరి నాట్లను స్వయంగా నాటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఎడ్లబండిపై గ్రామంలోకి విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. మహిళలు, చిన్నారులు వేసిన ముగ్గులను సాంప్రదాయ పద్ధతిలో హరినామం చేస్తున్న హరిదాసు సంకీర్తనను ఆసక్తిగా తిలకించి భోగి మంటలను వెలిగించి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పశుసంపద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 680 మినీ గోకులం నిర్మాణం కోసం 15,59 లక్షలతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 6,18 లక్షల వ్యయంతో 304 షెడ్స్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో 15.59 కోట్ల రూపాయలతో 680 గోకులాలను మంజూరు చేశామన్నారు. ఆర్డీఓ రాణి సుస్మిత, డ్వామా పీడీఏ నాగమహేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తిక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టు సీజే సుమోటోగా కేసు స్వీకరించి దర్యాప్తు చేయించాలని, బాధితులకు న్యాయం చేసే వరకు తాము అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం స్పష్టం చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీదే పూర్తి బాధ్యత అని, అందుకే వెంటనే బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వమే బోర్డును రద్దు చేయాలని తేల్చి చెప్పారు. 2 అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన నేరం మాఫీ కాదన్నారు. భక్తులను జైల్లో ఖైదీలుగా జూలో జంతువుల మాదిరిగా నిర్బంధించి వారికి కనీస వసతులు కల్పించలేదు. ఆహారం, తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. చివరకు పిల్లలకు పాలు కూడా పంపిణీ చేయలేదన్నారు. నేరం చేసిన వారిని చట్టం ముందుగా దోషులుగా నిలబెట్టాల్సిందే. నిందితులను శిక్షించేదాకా బాధితుల పక్షాన మా పార్టీ పోరాడుతుందన్నారు. తిరుపతిలో ఇంత దారుణ ఘటన జరిగితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఒకరిపై ఒకరు నిందలు మోపుకోవడం మరింత జుగుప్సాకరంగా ఉందన్నారు. తొక్కిసలాటలో 6 మరణానికి కారణమైన ప్రభుత్వం తమ చేతగానితనాన్ని మా నాయకుడు జగన్పై నెట్టాలని చూస్తోందని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి 3 టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో 3 ప్రదేశాలు, మిగతా 5 ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మన ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోబెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోబెట్టారు. ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి. నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పటిదాకా ఒక 15 సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి. గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు
ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా? మీరు సుమారుగా 1,00,000 పైన 1,20,000 మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా. ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు, డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్లు చేస్తున్నారు. ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి. నాకు ఒకటి అంశం ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంతవరకు ఉంటుందండి? కిందన ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటుంది, పూర్తి స్థాయిగా పోలీసు యొక్క బాధ్యత ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్, ఒక 5,000 మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి? ఉదయం నుంచి పార్కులో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా. ఉదయం 8-9 ప్రజలు వచ్చేసారంట, వాళ్ళందరినీ పార్కులో వేసేసి తాళాలు వేస్తారంట. పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తోన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వాసితుల సమస్యలపై కూడా సమీక్ష నిర్వహించాలని, ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్లు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో స్టాండింగ్ కమిటీ ప్రతినిధులను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిర్వాసితుల సమస్యలపై కూడా సమగ్ర చర్చ జరిపి సమీక్షించాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తుందన్నారు. భూసేకరణతో పాటు R&R ప్యాకేజ్ కూడా 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్ట ప్రకారం చేపట్టాలని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు 276 ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించాకే R&R కాలనీలకు తరలించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు 11,66,000, గిరిజనేతరులకు 10,75,000 రూపాయలు లెక్క కట్టి చెల్లించాలన్నారు. గిరిజనులకు 13,60,000 చట్ట ప్రకారం చెల్లించాల్సి ఉండగా గత కొన్ని రోజులుగా వారి ఖాతాల్లో సగం మాత్రమే, అంటే 6,86,000 మాత్రమే జమ చేస్తున్నారని, మిగిలిన సగం ఎప్పుడు చెల్లిస్తారో నిర్వాసితులకు చెప్పకపోవడం దారుణమన్నారు. గొడతూరి చిన్నారావు, అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చెలరెడ్డి, జక్కల పాండవులు, మద్దిపాటి సతీష్, పోసెమ్మ, ప్రేమగిరి వెంకటేశ్వరరావు, పూనెం విష్ణు, మిడియం వెంకటేష్, ముచ్చిక రంజిత్ కుమార్, చెదల నాగిరెడ్డి, కుంజం వెంకటరమణ, అన్నిక బాపనమ్మ, ఆదివాసీ జేఏసీ నాయకులు తెల్లం శేఖర్, ఎలగడ నాగేశ్వరరావు, రాయుడు ప్రసన్న, కె నాగమణి, ఆర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. R&R ప్యాకేజ్ గతంలో ఇవ్వనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు R&R ప్యాకేజ్ చేస్తున్నారు. ఎంత వేస్తున్నారంటే 2014లో 6,86,000 ఎస్సీ ఎస్టీలకి, 6,36,000 నాన్ ట్రైబ్స్కి వేశారు. ఆ 2014లో వేసినటువంటిదే 2025లో కూడా అదే ప్యాకేజ్ వేస్తున్నారు. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం, కొత్త భూసేకరణ చట్ట ప్రకారం ఎంతంటే 2014లో కొత్త భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, పెరిగిన ధరలకు అనుగుణంగా లెక్క కట్టి ఆ ప్యాకేజ్ వేయాలి. దానికి 2014లో 100 రూపాయలు ఉంటే 2025లో 169 రూపాయల 29 పైసలు అయింది. అంటే దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే ఈవేళ 11,60,000 వరకు కూడా 11,60,000 అవుతుంది. దీనికి తోడు ఎస్టీలకి పేసా చట్టం కింద 2 లక్షలు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ దాంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది ఏమీ అలా చూడొద్దు. మొత్తం గ్రామాలన్నింటినీ కూడా తరలించేదాకా కూడా ప్రాజెక్ట్ పనులు చేపట్టొద్దని హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దీన్నే ప్రధానంగా మేము పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం జరిగింది. మీరు ప్రాజెక్ట్ సమీక్ష చేస్తున్నారు, పనుల సమీక్ష, దాంతోపాటు R&R సమీక్ష కూడా చేయండి. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి కేవలం 13,000 మంది మాత్రమే నిర్వాసితుల్ని R&R కాలనీకి పంపించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ ఇవ్వకుండా. అదే సమయంలో 1,06,000 మంది నిర్వాసితులు ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇది పాత లెక్కలు, 2015 నాటి లెక్క. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య. సమస్యలు కూడా తక్షణమే పరిష్కారం దిశగా మరి కేంద్రం నుంచి తీసుకెళ్లాలని ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సర్వం కోలుకున్నటువంటి నిర్వాసితులకి నేటికి ఉపాధి లేక మరి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇచ్చినటువంటి పొలాలు కూడా సాగుకి యోగ్యమైనటువంటి పొలాలు లేవు. మరి ప్యాకేజ్ కూడా అందరికీ లేదు. కనుక నిన్నగాక మొన్న 9వ తారీఖున కూడా సబ్ కలెక్టర్ గారు దేవపట్నం మండలంలో
మీటింగ్ కూడా ఏర్పాటు చేసి తీసుకున్నారు. 18 సంవత్సరాల వాళ్ళకి ఎంతమందికి రాలేదు, టీ పట్టాల వాళ్ళకి ఎంతమందికి రాలేదు, భూమి ఎంతమందికి రాలేదు, ఇల్లుకి ఎంతమందికి డబ్బులు రాలేదని తీసుకుంటే ఆ లెక్కల ప్రకారం చూస్తే 100కి 70 మందికి రాలేదని కూడా వాళ్ళే తెలియజేశారు. కావున తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పోలవరం నిర్వసితులకు శాస్త్రీయ సమగ్ర పునరావాసం కొత్త భూశాఖ చట్ట ప్రకారం కల్పించాలని ఆదివాసీ జేఏసీగా ఆదివాసీ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రాల్లో పేరెన్నికగన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేస్తానని వెల్లడించారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనలో దేవస్థానం చైర్మన్, ఈవో, అదనపు ఈవోలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చాలా దురదృష్టకరమైన సంఘటన తిరుపతిలో జరిగిందని, వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అనే దానిపై పాలకవర్గం అధికారులు సమగ్రమైన సమీక్షాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. రోజుకు 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో ఇలాంటి దారుణమైన ఘటన జరగడం క్షమించరానిదని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని నెలల క్రితం తిరుమల లడ్డు కల్తీపై గళమెత్తిన పీఠాధిపతులు, మతాధిపతులు ఈ తొక్కిసలాట ఘటనపై మౌనం వహించడం సరికాదన్నారు. లడ్డూ కన్నా మనిషి ప్రాణాలు వారికి చిన్నవిగా కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు జరిగింది, తీవ్ర నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. వెరీ హిస్టారికల్గా బ్యాడ్ డే. అసలు తిరుపతి చరిత్రలో తొక్కిసలాట అన్న పదం అన్నది ఈరోజు వరకు మనం వినలే. కానీ తొక్కిసలాటలో 6 మంది చనిపోయారంటే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. అక్కడ అమ్మి టికెట్లు 500, 1000, 2000 ఉంటాయి. కానీ తక్కిన అన్నీ కూడా బ్లాక్లో అమ్మేసుకోవడానికి ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది తిరుపతిలో. దేవుడి సన్నిధిలో ఈ మాఫియా ఏంటి? ఈ పూజారులు, మరి మతాధిపతులు, మతాధికారులు వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న కాక మొన్న ఒక హైందవ శంఖారావం అని పెట్టారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పెద్ద మాటలు చెప్పి పెద్దగా మాట్లాడి దాంట్లో కూడా అటువంటి మనుషులు లడ్డు గురించి ఒక్కొక్కడు ఎలా రెచ్చిపోయారంటే, లడ్డు అది జరగలేదు, ఏమి చేయలేదు, ప్రూఫ్లు లేవు, అయినా ఒక్కొక్కరు మహా భయంకరంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవడో మాట్లాడే అంటే లడ్డు కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా చిన్నవిగా కనపడుతుంది. ₹1 కోటి కూడా ఇవ్వలేదు. బాధితులకి చచ్చినట్టు చేయాలి. మీరు బాధ్యతలు ఆదుకుంటారు. ఏం ఆదుకుంటారు? ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీ అసమర్థత, మీ చేతకానితనం. మీరు ఇదే విధంగా మీరు క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కాదు, పిల్లు కూడా వేస్తాను నేను ఈ తిరుపతి మీద. తిరుపతి ప్రక్షాళన జరగాలని చెప్తున్నారు, కానీ పైగా మీరు మెంబర్లను ఎలా సెలెక్ట్ చేస్తారంటే, చంద్రబాబు నాయుడుకి జైలుకి క్యారేజీ పంపించాడని ఆ మునేశ్వరరావు ఎవరో ఉన్నాడు, అతనికి ఒక మెంబరు, ముఖేష్ అంబానీకి ఒక మెంబరు, లేకపోతే అదానికి సంబంధించిన మెంబరు, వాళ్ళకి సఫర్లు చేయడానికి దర్శనం టికెట్లు, లేదంటే అభిషేకం, ఇలా 2050 వరకు అభిషేకం టికెట్లు అయిపోతాయి. బుక్ చేసి బ్లాక్ చేసేస్తారు. ఎంత అవినీతి తిరుపతిలో! దీని గురించి మతాధికారులు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పనిచేసిన 2,70,000 మంది వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోకుండా లేనిపోని కహానీలు చెబుతున్నారని కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకేతో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ అబ్దుల్లా షరీఫ్ తదితరులు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్ను ఆవిష్కరించారు. టీకే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 7 నెలల తరువాత గ్రామ వార్డు సచివాలయాలు చంద్రబాబుకి గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. 1,27,000 మంది వివిధ విభాగాల్లో సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2,70,000 మంది వాలంటీర్లు ఉన్నారని, వారికి ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్ విస్మరించారన్నారు. 1,00,000 మంది ఆడపిల్లలు ఉద్యోగాలు లేక రోడ్డున పడితే వారి గురించి పవన్ కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. మార్టిన్ మాట్లాడుతూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, కంబాల చెరువు గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే ఈ ర్యాలీలో ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు, పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొంటారన్నారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు 5,000 కాదు మీకు అందరికీ 10,000 ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. అందరూ విన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా విన్నారు. ఏంటంటే 5,000 ముష్టిపాడేస్తున్నాడు జగన్, నేను 10,000 ఇస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి 10,000 లేదు, 5,000 లేదు, ఏమీ లేదు. వాళ్ళే ఫైనాన్స్లో బాకీలు ఎలా కట్టుకోవాలో తెలీదు. ఆ వచ్చే 5,000 కూడా పోయి ఏం చేయాలా అని చెప్పి దిక్కుతోసిన పరిస్థితిలో వాళ్ళు ఉండేలాగా పరిస్థితి అయింది. కనీసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు చెప్పడు. మరి ఆడపిల్లలకి అన్యాయం జరిగింది, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తోలు తెస్తాను, తొక్క తెస్తానంటే ఏం తెస్తున్నాం మాకైతే అర్థం కావట్లేదు. మరి పోనీ ఆ 5,000 పోయే, ఈ 10,000 కళ అది పోయే. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్న. పోనీ ఆ నిరుద్యోగ భృతి ఇచ్చినా కనీసం ఆ 3,000 తోటి వాయిదా ఏదోలా కట్టుకుని ఏదో తంటాలు పడతారనుకుంటే ఆ నిరుద్యోగ భృతి లేదు. ఈవేళ వరకు 7 నెలలు అయింది. ఈవేళ వరకు మీ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఎవడికిచ్చావు? నువ్వు ఎవరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చావా? ఈ అబద్ధాలు మానేయండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంతసేపు ఆ నరేంద్ర మోడీ గారు తోగట్టి నరేంద్ర మోడీని పోవడమే సరిపోతుంది తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏం కనపట్లేదు. మీరు దయించి మీరు చేతే చేశారు, లేకపోతే మానేశారు. పోనండి, చేయకపోయినా పర్లేదు, అబద్ధాలు మాత్రం ఆడకండి అని చెప్పి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మారెడ్డి గారి యొక్క సూచన మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ప్రోగ్రాం పార్టీ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొన్న అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర వారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిచిన దానికి నిరసనగా అమిత్ షా గారు తక్షణం రాజీనామా చేయాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మొన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది 9వ తారీఖున. నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు ఒక పోస్టర్ ఆవిష్కరణ, ఈ భారతదేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని, ఒక హిందూ ఏజెండాను తీసుకురావాలని చెప్పేసి కేంద్రంలో ఉండేటువంటి మత విద్వేష భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మరి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాచాలని చెప్పి చూస్తుంది. దీనిని ప్రజలందరికీ కూడా వివరించాలని, అదేవిధంగా ఈ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత నేతగా, ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎనలేని పేరు తెచ్చుకున్నటువంటి అంబేద్కర్ గారిని మరి దూషించి మాట్లాడడం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేతకందనంగానే వేస్తున్నాం. స్థానిక ఆదిత్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు కోసూరి చండిప్రియ, పంతం కొండలరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి విచ్చేశారు. అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది చక్కని నృత్యాలు, పాటలతో అలరించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని, అధ్యాపకులు ఆదిత్య యాజమాన్యం కృషిని దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆదిత్య కళాశాల నాన్ ర్యాంక్తో పాటు 84% ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. నగరాన్ని అన్ని విధాలుగా సమస్యలు లేకుండా మహిళలు, యువతలు కూడా క్షేమంగా తిరిగే విధంగా తీర్చిదిద్దుతున్నామని వాసు అన్నారు. తనకు వేసిన ఓటు వృధా కాకుండా మరొక 4.5 ఏళ్ల పాటు అందరికీ సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ప్రిన్సిపాల్స్ ఎస్కేఎన్ రెహమాన్, చంద్రశేఖర్, రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఆనంద్, ఫణికుమార్, ఎన్ఎస్ఎస్ పీఓలు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, రమాదేవి, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डितसरदार मनवारितो కలిసుండడం ఒక వరమేనా మేము ఇచ్చే ప్రోత్సాహానికి తప్పకుండా మీరు ఉద్యోగం తెచ్చుకుంటారు అనే నమ్మకాన్ని ఇవాళ మేము రుజువు చేశాం. అది మనందరి సమిష్టి కృషి. ఈ సంవత్సరం కూడా నిజానికి ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రీసెర్చ్ వచ్చింది. అయినప్పటికీ కూడా మన వాళ్ళు అద్భుతంగా సెలెక్ట్ అవుతున్నారు. ఆఖరికి నిన్న మరి బీబీఏలో కూడా 49 మంది టీసీఎస్లో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అవ్వడం అంటే మాట్లాడి కాదు. ఇలా అన్ని రంగాల్లోనూ కూడా మన వాళ్ళు ముందుంటున్నారు. మరి మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ టీసీఎస్లోనే 26 to 28 జాబ్స్ వచ్చినాయంటే అవుట్ ఆఫ్ 48 అది చాలా గ్రేటు. అలాగే 96% అచీవ్మెంట్ వచ్చిందంటే అది గొప్పే. తర్వాత మిగతా ఇయర్స్ కూడా 86 ఆ పర్సంటేజ్లో రన్ అవుతుందంటే ఆ గొప్పతనం ఆ మేనేజ్మెంట్ది, ఆ అధ్యాపక బృందాంది, వినయంగా శ్రద్ధగా చదువుతున్న మీది. అంచేత ఆ కాలేజీకి ఎప్పుడు గ్రేట్నెస్. నేను గవర్నమెంట్ కాలేజెస్కి స్కూల్స్కి వెళ్తూ ఉంటాను, సడన్ విజిట్స్ వెళ్తూ ఉంటాను. ఏంటి అక్కడ ఎలా ఉన్నాయి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అక్కడ అంతంతగా ఉన్న ఫెసిలిటీస్లోనే ఎంతోమంది పిల్లలు ప్రతిభని ప్రదర్శిస్తూ ఉన్నారు, చాలా బాగా చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళే అంత అలాగా ఉన్న రిసోర్సెస్తో చదువుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని ఇంతటి ఉన్నతమైన విద్యా సంస్థలు చదివిస్తూ ఉన్నప్పుడు మీతో పాటు సరిసమానంగా మీకు మంచి విద్య అందించాలని ఈ యొక్క ఆదిత్య టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కృషి చేస్తూ ఉన్నప్పుడు మీకు అన్నీ కూడా వసతులన్నీ బాగున్నాయా లేదా అని మీ పైన ఆదిత్య మేనేజ్మెంట్ పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు మనకున్న ఒకే ఒక్క రోల్ చదవడం. అది బాగా చదవాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సంస్థలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ మేనేజ్మెంట్ యొక్క పాత్ర ఎంత ఉన్నా ఆ సంస్థకి ఇంత మంచి మైలేజ్ రావడానికి కారణమైన స్టూడెంట్స్ పాత్ర కూడా అంతే ఉంది. ఇప్పుడు మనం ఎంతైనా సరే చిన్నప్పుడు మాట వస్తే సామెత చెప్తారు, నాకు తెలిసి ఇప్పుడు కూడా చెప్తారు మీకు, నీళ్ళైతే తాగించగలం కానీ నీళ్ళైతే తీసుకెళ్ళగలుగుతాం కానీ గుర్రాన్ని బలవంతంగా తాగించలేము కదా అని. అలాగా తాగని గుర్రాలు ఎన్నుంటే ఏముంది, మీలాగా సంస్థకి మంచి ఫలితాలు ఇవ్వగల స్టూడెంట్స్ ఉన్నంతసేపు సంస్థ కూడా అభివృద్ధి చెందడం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఈ 6 months ఈ నగరం మీ తల్లిదండ్రులు బాధ్యతగా ఓటేయడం వల్ల కానివ్వండి, లేకపోతే ఎవరైనా అవకాశం ఓటు హక్కు ఉన్నవారు ఓటేయడం వల్ల కానివ్వండి, ఈ 6 monthsలో చేసిన మంచి ఏమిటంటే మహిళా రక్షకను ఒకటి తీసుకొచ్చున్నాం. ఆడపిల్లల్ని ఎక్కడైనా విమర్శించినా తోలనాడినా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు రాజమహేంద్రవరానికి చెందిన బివి శ్రీరామూర్తి వెల్లడించారు. సమాజంలో సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న తనకు అన్ని ప్రాంతాల్లోని పట్టభద్రులు న్యాయవాదులతో మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1972లో 10వ తరగతి పూర్తి చేసిన తాను వీటీ కళాశాలలో ఇంటర్, ఆ తరువాత డిగ్రీ చదివానన్నారు. పార్లమెంట్కు పోటీ చేయాలనే ఆకాంక్షతో ఉన్నప్పటికీ నెరవేరలేదని, ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన ఇన్నాళ్లకు శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనట్లు తెలిపారు. న్యాయవాద కోర్సును పూర్తి చేసి హైకోర్టు జీవితకాల సభ్యుడిగా నమోదు చేసుకుని ఈ రంగంలో కూడా అనుభవం గడించారన్నారు. వీటితో ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు వాకింగ్, రన్నింగ్,
మ్యారథాన్లో పాల్గొని బహుమతులు గెలుపొందినట్లు వివరించారు. చట్టాలను తయారు చేసే శాసనసభ, శాసన మండలిలో విద్యార్థికులు సమాజం పట్ల అవగాహన ఉంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. తాను ఓటికి నోటు ఇవ్వడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన స్నేహితులు మదాల సూర్యరాం ప్రసాద్, ఐ శ్యామ్ సుందర్, సురేష్ కుమార్, ఇస్రాయేల్ రాజు, హెన్రీ, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓటుకి ఏ విధంగా నోట్ ఇవ్వడం జరగదు ఇన్ మై కేస్. ఇంకా అందులో మీరేం సందేహించక్కర్లేదు. యూ కెన్ రైట్ ఇట్. ఏ ఓటర్కి కూడా ఇవ్వడం జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అయితే ఏంటంటే ఖర్చులు అవుతాయి. ఇప్పుడు ఈ సెషన్ మనం కండక్ట్ చేసుకున్నాం కానీ కొంత ఖర్చులు అయ్యాయి. ఆ విధంగా ఈ ప్రాసెస్లో కొంత ఖర్చులు ఉంటాయి. కారు వేసుకుని తిరగడం ఇవన్నీ ఉంటాయి. నేను ఎమ్మెల్సీ అవ్వడం ద్వారా కౌన్సిల్లో నాకు అప్పగించిన బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. ద కౌన్సిల్ విల్ కన్ఫర్ సర్టన్ పవర్స్ అండ్ డ్యూటీస్ అండ్ ఐ విల్ డిశ్చార్జ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఎబిలిటీ. I will discharge the functions if I am elected for the council. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 20% మార్జిన్ ఇస్తామంటేనే మద్యం దుకాణాలకు టెండర్లు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం 10% మాత్రమే మార్జిన్ ఇవ్వడంతో నిర్వహణ కష్టతరంగా మారిందని తూర్పుగోదావరి జిల్లా వైన్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14.5% మార్జిన్ ఇస్తామని ప్రకటించి, అలా ఇస్తే తమ వ్యాపారం మరింత నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవరపల్లి కృష్ణ, నగర అధ్యక్షుడు కొత్తపల్లి బాలు మాట్లాడారు. గత 3 నెలల కారణంగా 15 నుంచి 20 లక్షల మేరకు నష్టం వచ్చిందని, ఆ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము దుకాణాలు బంద్ చేయడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. మద్యం వ్యాపారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోనూ స్నేహబంధంలో ఉంటారని, దయచేసి వారిని రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. తాము ఎవరికి డబ్బులు ఇవ్వడం లేదని, ఇచ్చే పరిస్థితుల్లో కూడా తాము లేమని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేయాలని కోరారు. దుకాణాల యజమానులు మేక రమేష్, గంటా స్వరూప్, ఆకుల శ్యాంపి, రామకృష్ణ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల క్రితం జరిగిన లాటరీ సిస్టంలో మా అందరికీ వైన్ షాపులు అలాట్ అవ్వడం జరిగింది. ఈ వైన్ షాప్కి వెళ్ళడం ఏంటంటే జనరల్గా జరిగింది ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్లో మాకు 20% మార్జిన్ అని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చివ్వడం జరిగింది. ఆ గెజిట్ నోటిఫికేషన్ చేసి మేము అందరం ఆక్షన్కి వెళ్ళాం. ఎవరు ఒప్పుకోతే ఎక్కువ టెండర్లు వేయడం, దాంట్లో మాకు వైన్ షాప్ తగ్గడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్వాయిస్ ప్రైస్, ఇష్యూ ప్రైస్, బేసిక్ ప్రైస్ మీద ఒక ఇది మీద చేస్తే 10%లోకి యాక్చువల్గా మాకు మార్జిన్ వేయడం జరిగింది. దీని మీద పలు రిప్రజెంటేషన్స్ మా స్టేట్ అసోసియేషన్, ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలకి అందరికీ మా రిప్రజెంటేషన్, ఈ విధంగా వ్యాపారస్తులు అందరూ దెబ్బతింటాం, ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు, ఎక్కడో టెక్నికల్గా ప్రాబ్లం వచ్చింది, దీని మీద పలుమార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు మన December 31 రిటైల్ మార్జిన్ 14.5 కాడికి చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద ఫైనాన్షియల్ టెక్నికల్ కమిటీ చూసి మాకు ఇంకా జీవో అయితే రాలేదు, మేము పాత 10% మీద ఉన్నాం. గత 3 నెలలు వ్యాపారం చేయడం వల్ల ఒక్కో షాపు సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు వ్యాపార పరంగా లాస్లో ఉన్నాం. మాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ మీద కనీసం ఇంట్రెస్ట్, మా బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా వచ్చే పరిస్థితులు లేదండి. ప్రస్తుతం ఇదే పరిస్థితి 14.5 అయితే అక్కడక్కడ సరిపోతామండి. మేము ఉందండి, ఇచ్చామండి. మా స్టేట్ అసోసియేషన్ ఒకటి ఉంది సార్, రాయలసుబ్బారావు అని ఉన్నాడు. ఆయన ఎప్పుడు మీటింగ్లో పెడతా ఉంటాడు, కండక్ట్ చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, కమిషన్ కలుస్తూ ఉంటాడు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారిని కలుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమిటంటే గవర్నమెంట్ చేయలేదు, మేము చేసేది మేము రిప్రజెంటేషన్ చేస్తాం, కాకపోతే మా చేతుల్లో ఉండదు, అది మీరు కూడా ప్రయత్నం చేసుకోండి అంటే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇవ్వగా కొంతమంది లోకల్ ఇప్పుడు ఏమైందంటే కొత్తగా కొంతమంది వచ్చి గవర్నమెంట్ మారిన తర్వాత ఎమ్మెల్యే గారు అనుచరులు కూడా కొంతమంది విలేజెస్లో చాలామంది అనుచరులు బిజినెస్ కొత్తగా కదా పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు. కాబట్టి చూసేటప్పటికి నెక్స్ట్ కిస్తీ కట్టడానికి మొన్న కిస్తీకే కొంతమంది మారేద్దామని ట్రై చేశారండి. 14.5 వస్తుందేమో అని ఆశలు మళ్ళీ అందరూ కట్టారు. నిజంగా ఇప్పుడైతే ఇప్పుడు మార్చకపోతే రేపు మీరే చూస్తారు, రేపు 20వ తారీఖు మళ్ళీ కిస్తీ కట్టలేమండి. ఇళ్లు లేని పేదలకు నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు ఇస్తామని వాగ్దానాలు చేయడం జరిగిందని ఆ వాగ్దానాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిందని, కానీ స్థలాలు చూపించలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర కార్యవర్గ సభ్యులు సిడగం నౌరోజీ, చింతలపూడి సునీల్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి లావణ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకుడు త్రిమూర్తులు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు ముప్పన కుమార్ తదితరులు పాల్గొన్నారు. పారీ ప్రాంతం కానీ రామదాస్పేట కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే సుమారుగా 14,000 దరఖాస్తులు రాశాం. ఇంకా మాకు ఇల్లు లేవని రోజు మా ఆఫీస్కి వస్తున్నారు. ఆనాడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తాము, అది అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. అందుకే మేము అడుగుతున్నాం, ఈ రాజమండ్రిలో ఇంకా చాలా మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి ఆదిరెడ్డి వాసు గారు, గోరెల బుచ్చేశ్వర గారు వెంటనే స్పందించి 2 సెంట్లు భూమిలకు స్థలం చూపించి పట్టా ఇవ్వాలని కోరుతున్నాం. అదే కాకుండా మన వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీ భరత్ గారు చాలా మందికి పట్టాలు ఇచ్చారు, కానీ స్థలం చూపించలేదు. ఆయన ఓడిపోయారు. ఎవరు ఓడిపోయినా ఎవరు నెగ్గినా పేదవాడు పేదవాడే. అందుకే మేము ఏం కోరుతున్నామంటే ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం చూపించాలన్నాం. వాళ్ళు కట్టడానికి 5 లక్షల రుణం ఇవ్వాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత విచారణ చేసి మీరు పట్టాలు ఇవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రాజమండ్రిలో ఇళ్ల స్థలాల మీద దశల వారీ ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నారని తెలిపారు. రాజవోలు గ్రామంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామని, ఏ పని పెండింగ్ లేకుండా అన్ని త్వరలోనే పూర్తి చేస్తామని గోరంట్ల భరోసా ఇచ్చారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి శివ సత్యప్రసాద్, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మార్ని వాసుదేవ్, ఎంపీడీఓ డి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రెడ్డి, టీడీపీ నాయకులు నిమ్మలపూడి రామకృష్ణ, గాలి వెంకటేశ్వరరావు, శ్రీరామ్ చౌదరి, చాపల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్. పోలవరం ప్రాజెక్టుకు లక్షల కోట్లు కేటాయించాలి, స్టాండింగ్ కమిటీకి ఆదివాసీ మహాసభ వినతి పత్రం. తిరుపతి ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే, ధ్వజమెత్తిన మాజీ ఎంపీ హర్షకుమార్. చంద్రబాబు మాటలన్నీ అబద్ధాల పుట్ట, తీవ్రంగా ధ్వజమెత్తిన డీసీసీ అధ్యక్షుడు టీకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.